మళ్ళీ సార్ కార్ రైట్ తీసుకో. రైట్కి ఎందుకు సార్? మనం ఇంటికి కదా వెళ్ళేది. అను ఎగ్జామ్ రాసి బయటకు వచ్చింది. ఒకసారి తనని కలిసి ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసావు, ఎన్ని క్వశ్చన్స్ వదిలేసావు, ఎన్ని మార్కులు వస్తాయని అడుగుతారా సార్? అది కాదు సండే, తను డేంజర్లో ఉంది. సేవ్ చేశారు కదా సార్? అఫ్ కోర్స్, బట్ జరుగుతున్న విషయాలన్నీ తనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్దామని. అవసరమా? ఇలాంటివన్నీ అనూకు చెప్తే తన ఎగ్జామ్స్ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తుంది సార్? వావ్ సండే, నువ్వు కూడా అను గురించి బానే థింక్ చేస్తున్నావు. నేను థింక్ చేయటం కాదు సార్, మీరే థింక్ చేసేలాగా చేస్తున్నారు. మీరు అను వెనక తిరగడం వల్ల అను డేంజర్లో పడింది. అంతేనంటావా? అంతేకాదు సార్, ఆ రోజు మీరు అనుని కలవడానికి రెస్టారెంట్కి వెళ్ళకపోతే జలంధర్ కళ్ళలో అను పడేది కాదు, వాళ్ళకి టార్గెట్ అయ్యేది కాదు. సీజండే, నా గురించి అన్ని తెలుసుకునే వాడికి అను విషయం తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అయినా వాడికి భయపడి నేను అనుని కలవడం మానేయాలా? తగ్గించమంటున్నాను సార్. అనుని కలిసి మీరు జాగ్రత్త చెప్పక్కర్లేదు. తన పెన్లో జీపీఆర్ సెట్ చేశారు కదా, దూరం నుంచి అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అది కాదు సండే. సార్, అను వాళ్ళ ఇంటికే కాదు, అను కూడా సెక్యూరిటీ అరేంజ్ చేశాను. ఇప్పుడు వాళ్ళ అను దగ్గరలోనే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇదంతా ఎప్పుడు చేసావు సండే? అన్నీ మీరే చెప్పాలా ఏంటి? మాకు తెలీదా? ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ సండే. అనుకు ప్రమాదం అని మీరు తన వెనకాల వెళ్తున్నారు, మీకు ప్రమాదం అని నేను మీ వెనకాల వస్తున్నాను. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. అర్థమైంది సండే. అన్నా, ఇంకొక 10 రూపాయలు వేయవా? చాలేవే, ఇంకెంత తింటావు? చాలదు, హ్యాపీగా ఉన్నప్పుడు కడుపు నిండా తినాలి. తిను, తిని తిని నిద్రపో, రేపు ఎగ్జామ్ రాయకు. రేపటి గురించి ఎందుకు టెన్షన్? ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయి. ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు? ఆర్య సార్ వల్లే. నువ్వు అదృష్టవంతురాలువను. మీ అమ్మ, మీ నాన్న, ఇంకా ఆర్య సార్ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఏయ్, ఆ లిస్ట్ లో నువ్వు కూడా ఉన్నావు కదా, నీ పేరు చెప్పలేదంటే? అవును, నువ్వు హ్యాపీగా లేవా? ఏదో ఉన్నానులే. ఏంటి అలా అంటున్నావు? ఏమైంది? ఏమైంది? నువ్వు నా ఫ్రెండ్వి కదే, నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీనే. నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి, సరేనా? సరే అను. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉండాలి. ఒట్టు ఉంటుంది. రమ్య, ఆర్య సార్ కాల్ చేస్తున్నారే. హలో సార్. అను, ఎగ్జామ్ ఎలా రాసావు? సూపర్ గా రాశాను సార్. మీరిచ్చిన పెన్ను ఎక్కడా ఆగలేదు సార్. వెరీ గుడ్. ఏంటి, పానీపూరి తింటున్నావా? మీకెలా తెలుసు సార్? కొన్ని అలా తెలుస్తుంటాయను. అదే ఎలా తెలుసు అంటున్నాను. సిక్స్త్ సెన్స్. నిజం చెప్పండి సార్, మీరు ఇక్కడే ఎక్కడో ఉండి నన్ను చూస్తూ కాల్ చేస్తున్నారు కదా? లేదను, నేను వేరే చోటున్నాను. కావాలంటే నా పక్కన జెండే ఉన్నాడు, అడుగు. అమ్మో వద్దు సార్. ఏ, జెండే అంటే భయమా? గౌరవం సార్. ఓ, జెండే అంటే నీకు రెస్పెక్టా? అవును సార్, చాలా గౌరవం. బట్ మరెందుకో జెండేకి నువ్వంటే కోపం. ఎందుకు సార్? అదేదో నువ్వే అడుగు. వద్దు సార్. ఈ చిన్నపిల్ల అట్లా ఆపార్యా. హలో, జెండే సార్. జెండే కాదు, ఆర్య. నేనంటే జెండే సార్కి ఎందుకు సార్ కోపం? ఊరికే అన్నానులే. ఇంతకీ పానీపూరి తినడం అయిపోయిందా? అయిపోయింది సార్. డబ్బులు ఇచ్చేసారా? రమ్య ఇచ్చింది సార్. సరే, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. మీరున్నారా సార్? కారుంది. కారులో మీరున్నారా? కారు పక్కన ఎవరున్నారు? మీ పక్కన ఎప్పుడూ ఉండే బౌన్సర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు సార్. ఆ కార్ మందే. ఆ బౌన్సర్స్ మీ సెక్యూరిటీ కోసం. కార్లో కూర్చుని మీరింటికి వెళ్ళండి. అను, వినపడిందా? థ్యాంక్ యూ సో మచ్ సార్. అవును, నాకెందుకు సార్ సెక్యూరిటీ? అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. ముందు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఓకే సార్, బాయ్. బాయ్. జెండే, అనుకి సెక్యూరిటీ అరేంజ్ చేయాలని నీకు అలా ఎలా అనిపించింది?
మీ కళ్ళల్లో ఆనందం చూడాలనిపించింది సార్. ఓ అదేదో నువ్వే నాకు చెప్పొచ్చుగా. సరే సరే, ఈ విషయం ఇంట్లో చెప్పుకో. ఏ విషయం సార్? జలంధర్ విషయమా లేక అను విషయమా? ఆ, రెండు. ఓకే సార్. ఇందాకేంటి అన్నావు? నా కోసం ఆర్య సార్ కారు పంపిస్తారు, అందులో రా అన్నావు కదా. నా కోసం సార్ నిజంగానే కారు పంపించారు చూడు. ఇది ఆర్య సార్ కారా? అవును, ఇది ఆర్య సార్ పంపించిన కారు. మరి వాళ్ళెవరు? మన సెక్యూరిటీ. నాకు నమ్మాలనిపించట్లేదే. హలో మేడం. ఇప్పుడైనా నమ్ముతావా? వెళ్దామా? అను, నువ్వు కొండ మీద కోతిని తెమ్మన్నా ఆర్య సార్ తెచ్చేలా ఉన్నారే. కోతి రా. Hey, who are you, man? I'm Sampath. So what? నేను అను ఫ్రెండ్ ని. Wow. Nice meeting you, Sampath. థ్యాంక్ యూ. నాకు గిటార్ అంటే ఇష్టం. Oh, good. నాకు చిన్నప్పటి నుండి గిటార్ నేర్చుకోవాలని కల. నాకు కూడా గిటార్ నేర్పిస్తారా? Sure. ఒక్కసారి గిటార్ చూడొచ్చా? Why not? Take this. ఒకసారి వాయించొచ్చా? Go ahead. Hey. అబ్బబ్బబ్బబ్బా. రేయ్, బస్తీకి ఎవడొచ్చినా వాడితో మాట్లాడతావా? సిగ్గు లేదు? Excuse me? ప్రతి అడ్డమైన వాడితో పరిచయం చేసుకోవడానికి మనమేం పరువు తక్కువడం కాదురా. హలో, నాతో డైరెక్ట్ గా మాట్లాడండి. ఎందుకు ఇండైరెక్ట్ గా తిడుతున్నారు? అంటానయ్యా, నిన్నే అంటాను. నాకేమైనా భయమా? ఈ రఘుపతి ఎవడికి భయపడే రకం కాదు. ఓ, రఘుపత్ అంటే నువ్వేనా? ఓయ్, నువ్వు గివ్వు అంటూ ఏకవచనంతో మాట్లాడుతున్నావేంటి? పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ లేదా? ఎవరు పెద్ద మనిషి? సంస్కారం లేని నువ్వా? నీకు నేను మర్యాద ఇవ్వాలా? రేయ్, ఏంట్రా వాగుతున్నావు? నీ ఇష్టానికి బస్తీకి వచ్చిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఊరుకోకేం చేస్తావు? ఇదేమైనా నీ బస్తీయా? ఏం చేస్తానా? నా సంగతి నీకు తెలీదు. నువ్వు ఎవరింటికి వచ్చి వెళ్తున్నావో నాకు బాగా తెలుసు. ఆ అను నువ్వు అనుకున్నంత అమాయకురాలేం కాదు, పెద్ద కిలాడి. వాళ్ళ నాన్న ఒక చేతకాని ఎదవ. వాళ్ళమ్మ మొన్ననే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చింది. హ, వాళ్ళ భాగవతం మొత్తం నాకు తెలుసు. సాక్ష్యాలన్నీ ఉన్నాయి. మొత్తం సీడీ చేసి పెట్టాను. ఈ బస్తీలో కాదు, ఈ సిటీ అంతా సిటీ కేబుల్లో సీడీ వేసి సినిమా చూపిస్తాను. ఏది? సినిమా చూపిస్తావా? చూపించు. సిడి బయటి తీ. అను ఫ్యామిలీ అంటే అంత లోకం అయినా నీకు? వాళ్ళింటికి నేనొస్తే నీకేంటి ప్రాబ్లం? సుబ్బు అంకుల్ చేతకానివాడు కాదు, చాలా మంచివాడు. పద్దు అంటే ఈ బస్తీ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్లారు. అను జమ్, తన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. పరువు మర్యాద అంటే పక్క వాళ్ళ గురించి నీచంగా మాట్లాడటం కాదు, అందరి గురించి మంచిగా మాట్లాడటం. అవును, అసలు నీకు ఫ్యామిలీ ఉందారా? నాకు లేదు, అనాథగా పెరిగాను. అందుకే నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం. అను ఫ్యామిలీ అంటే గౌరవం. ఇంకోసారి ఆ ఫ్యామిలీ గురించి చెత్తగా మాట్లాడితే జాగ్రత్త. మీ నాన్న వీడి చెప్పు, నోటిని అదుపులో పెట్టుకోమని.
అందరూ సుబ్బు అంకుల్లా మంచి వాళ్ళు ఉండరు. నాలాంటి వాడి ముందు నోరు జారితే నరికేస్తాడు. రేయ్, ఈ రఘుపతిని అవమానిస్తావా? నీకెంత ధైర్యం రా? నువ్వు నన్ను నరకడం కాదురా, నేనే నిన్ను నరికి పోగులు పెడతాను. నాన్న నీళ్ళు వెళ్ళిపోయాడు. రేయ్, చెంగొరు నా కొడక, చెంగొరు నా కొడక అని నన్ను చూసి భయపడి పారిపోయాడు రా. ఇంకోసారి ఈ బస్తీకి రాని, నేనేంటో అప్పుడు చూపిస్తాను. ఆ ఆ, ఆ, హలో, ఎక్కడున్నారా? రేయ్, ఒకడిని వేసి పారేయాలి. నువ్వు అసలు మనిషివేనట్రా? ఆఖరికి చిన్న పిల్లలతో కూడా తిట్లు తింటున్నావు కదరా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మొత్తం చూశానురా. నీది ఒక బతికేనారా? రోజు రోజుకి దిగజారిపోతున్నావు కదరా? రేయ్ సుబ్బు, నా మొహం మీదే ఉమ్మేస్తావా? నిన్ను నీ ఫ్యామిలీని ఈ బస్తీ అంతా ఉమ్మేసేలా చెయ్యకపోతే నా పేరు రఘుపతే కాదురా. చాలా రోజుల తర్వాత కేశవ మనతో కలిసి ఈ రోజు భోంచేశాడు. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడొస్తుందో. అదేం లేదమ్మా, మీతో కలిసి భోంచేయడం నా అదృష్టం. మరి రోజు ఇంటికి ఎందుకు రావు కేశవా? మీకు తెలియదేముందమ్మా, పని ఒత్తిడి. ఆర్యన్ చూసుకోవాలి, ఆఫీస్ని చూసుకోవాలి. ఆ పనులు ఎప్పుడూ ఉంటాయి కేశవా. అప్పుడప్పుడు అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోంచేయాలి. అమ్మా, ఈ రోజు నుంచి ఎప్పుడు నేను ఇంటికొచ్చిన భోజనానికి నాతో పాటు జెండాను కూడా తీసుకొస్తాను, ఓకేనా? కేశవ నిన్నింటికి తీసుకొస్తాడా? నువ్వు కేశవన్ తీసుకొస్తావా ఆర్య? నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. నన్ను పట్టుకోవడం వదిలేయడం జెండే చేతిలోనే ఉందమ్మా. నేను నీరజ్ కూడా ఇక్కడే ఉన్నాం మామిన్లా. కాస్త మాతో కూడా మాట్లాడండి. మిమ్మల్ని మాట్లాడొద్దని ఎవరు చెప్పారు మాన్సీ? మీరే మాట్లాడొచ్చుగా. మా గురించి టాపిక్ వస్తేనే కదా. ఇంట్లో ఏదైనా స్పీచ్ కాంపిటీషన్ జరుగుతుందా మాన్సీ? నీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడు, దానికి టాపిక్ ఎందుకు? అమ్మా, వాళ్ళిద్దరి కూడా పానివ్వు. యాక్, ఐ హేట్ కిల్లీస్ బ్రోయిన్లా. అది నమ్ములుతుంటేనే అదోలా ఉంటుంది. పైగా నోరంతా ఎర్రగా అవుతుంది. అది మంచిదే మాన్సీ. నీకో నిజం చెప్పనా? అమ్మాయిలకి గోరింటాకు పండితే మంచి భర్త వస్తాడని, అబ్బాయిలకి నోరు పండితే మంచి భార్య వస్తుందని. నాన్ సెన్స్. మీరింకా ఏ కాలంలో ఉన్నారు మోమిన్లా? ఆఫ్టర్ ఆల్, ఒక గోరింటాకు కిళ్ళి మ్యారేజ్ ని డిసైడ్ చేసేస్తాయా? అవి పెళ్లిని నిర్ణయించవు. మనకొచ్చే భాగస్వామి మన మనసుకి దగ్గర అవుతారా కాదా అన్నది తెలియచేస్తాయి. అయితే ఇప్పుడు నీరజ్ మనసుకి నేను దగ్గరయ్యానా లేదా టెస్ట్ చేయమంటారా? అదేం వద్దు మాన్సీ, యూఆర్ ఆల్వేస్ ఇన్ మై హార్ట్. నో నీరజ్, నాకు తెలియాలి కదా. ఇప్పుడు నీకు కిళ్ళి చేసిస్తాను. మామిన్లా చెప్పిన ప్రకారం నీ నోరు పండితే నేను మంచిదాన్ని, లేకపోతే చెడదాన్ని, అంతే. అవును మామిన్లా, నీరజ్ కంటే నేను కిళ్ళి చేసి టెస్ట్ చేసుకోబోతున్నాను. మరి బ్రోయిన్లాకి ఎవరు కిళ్ళి ఇస్తారు? ఏ అమ్మాయి టెస్ట్ చేసుకుంటుంది? ఆహా, ఓహో,
పద్దు నీ చెయ్యి ఉందే అది చెయ్యి కాదే అమృత హస్తం. నీ చేత్తో వంట చేసినా కాఫీ పెట్టినా కిళ్ళి చుట్టినా అబ్బో అమృతం అనుకో. ఉచితంగా సేవలు చేస్తా ఉంటే ఇటనే పోగొడతారులే. లేదు పద్దు, నీ చేతి తాంబూలానికి ఏది సెట్ రాదు. ఇంకో కిళ్ళి ఇవ్వు. ఇస్తున్నా. कई के पहन बनारस वाला खुल जाए बंद अकल का ताला మత్తుగా ఉందిరా ఓ బేటా అన్ని ఆపు సుబ్బు, అమ్మ చదువుకుంటాడు. అది ఏంది నీ కిళ్ళిలొల్లి? ఏం బుడ్డమ్మా డిస్టర్బెన్స్ గా ఉందా? లేదు నాన్న. ఆనందం బుజ్జమ్మా. పగలంతా పనిచేసి వచ్చి రాత్రి మీ అమ్మ చేతి వంట తిని తనిచ్చిన కిళ్ళి తింటే అబ్బా ఆ కిక్కే వేరప్ప. ఈ అలవాటు ఇప్పటిది కాదమ్మా, నువ్వు పుట్టక ముందు మా పెళ్ళైన తొలినాళ్లలో మొదలైంది. అప్పుడు ఇలాగే మీ అమ్మ రోజు కిళ్ళి చుట్టిచ్చేది. అవును, ఇంకా ఇవ్వు అంటూ తెల్లవార్లు నాతో కిళ్ళి చుట్టించుకుని మేకలాగా నవ్వుతూనే ఉండేవారు. బుజ్జమ్మా, ఇప్పుడంటే మీ అమ్మ నాకు డబ్బులు అయింది కానీ అప్పట్లో సన్నగా నాజుగ్గా మెరుపు తీగలా ఉండేదనుకో. ఇదిగో పండినన్న నాలుకల ఎర్రగా దొండపండులా ఉండేది. చాలా ఆపు సుబ్బు. అదే బుజ్జమ్మ పుట్టక ముందు నువ్వు ఎలా ఉండేదానివో చెప్తున్నానే. బుజ్జమ్మ, అప్పుడు మీ అమ్మ అచ్చు నీలాగే ఉండేది. మా పెళ్లి సమయానికి తనకి నీ అంత వయసే, నేనేమో 8 ఏళ్లు పెద్ద. అప్పట్లో పెళ్లైన ఆడపిల్లలందరూ తమ భర్తల్ని బావా అని పిలిచేవాళ్లు. కాని మీ అమ్మ మాత్రం నాకు తనకంటే వయసు ఎక్కువని మామా అని పిలిచేది. బావా అనమంటే నువ్వేమన్నా పడుచువాడివా ముసలోడివి కదా అనేది. ఊరుకో సుబ్బు, తెలిసి తెలియని వయసులో ఏదో అన్నానని ఇప్పుడు సాధిస్తాడావా? లేదు పద్దు, మరపురాని ఆ జ్ఞాపకాల్ని మళ్లీ నెమరు వేసుకుంటున్నాను. బాగా నెమరేస్తుండావులే. అవన్నీ ఇప్పుడు అమ్మే ముందు అవసరమా? అదేంటే తమ తల్లిదండ్రుల పెళ్లినాటి విషయాలు విశేషాలు తెలుసుకోవాలని ఉంటుందే. మన అమ్మేమి చిన్నపిల్ల కాదు, పెళ్లిడికొచ్చిన పిల్ల. అందుకే చెప్తున్నాను, రేపు తనకు పెళ్ళయ్యాక తను కూడా నీలాగే తన భర్తకి తాంబూలాలు ఇవ్వాలి కదా. సుబ్బు, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకో? కమ్మునుండో. రేపు తనకు పెళ్ళయ్యాక తన భర్తకి తాంబూలాలు ఇవ్వాలి కదా. అను, భర్తకి భార్య తాంబూలం ఎందుకు ఇస్తుందో తెలుసా? భోజనం అయ్యాక తిన్నది అరగడానికి. మొద్దు, అందుకు కాదు. నోరు పండడానికి కాదు. మీరే చెప్పండి. ఈ తమలపాకు దేహం కాస్త ఎక్కువైతే నోటిని మండించే సున్నం కోపం, నమలడానికి పంటి నొప్పిలా అనిపించే ఒక్కలు కష్టాలు, ఈ మధురమైన తేనె ఆనందం, పరిమళాన్నిచ్చే సుగంధ ద్రవ్యాలు చిన్ని చిన్ని అలకలు. ఇవన్నీ కలిపి నన్ను సమానంగా స్వీకరించండి అని భార్య భర్తకు ఇండైరెక్ట్ గా చెప్పడం. దీంట్లో ఎంత అర్థం ఉందా?
మరి భార్యకి భర్త తాంబూలం చేసిస్తే అప్పుడు అదే అర్థం.